హే హే నిన్నే గెటప్. ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు నువ్వు? అది ముగ్గురు నలుగురా? ముగ్గురు నలుగురు కాదు, ఇది నిర్వాణ సొసైటీ. లీవ్. నీకే చెప్పేది. నేను వచ్చేదాకా ఈ ప్లేస్ని చూసుకోమని చెప్పాను కదా, ఎక్కడికి వెళ్ళావు? బోర్ కొడితే అలా వాక్కి వెళ్ళొచ్చాను. అబద్ధం చెప్పకు. నేను మిడ్ నైట్ నుండి ఇక్కడే ఉన్నాను. ఎవరైనా మిడ్ నైట్స్ వాకింగ్కి వెళ్తారా? అది కూడా పొద్దున్న దాకా. నేను వెళ్తాను. ఒకసారి ఇటు వచ్చి చూడు. ఆ వాటర్ పక్కన కొండ్రాయి కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఆ కొండ్రాయి వెనకాల ఏముందో చూడాలనిపించింది, వెళ్ళొచ్చాను. నీ మాటలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. నిన్ను లాస్ట్ టైం కూడా నోటీస్ చేశాను. ఇలానే ఏ పని లేకుండా తిరుగుతున్నావు. నీకు రేపటి గురించి భయం లేదా? భయం దేనికి? ఇన్ని వందల కోట్ల మందికి టైంకి ఫుడ్ పెట్టే ఈ ప్రపంచం నాకు పెడుతుందని ఏదో నమ్మకం. ఆ నమ్మకం లేని వాళ్ళే రేపటి గురించి భయపడతారు, డబ్బు వెనకాల పరిగెడతారు. నీకు ఆ నమ్మకం ఉంది కాబట్టి డబ్బు వెనకాల పరిగెట్టట్లేదు. డబ్బు వెనకాల పరిగెట్టట్లేదని నీకెవరు చెప్పారు? ఇందాక నేను లేని టైం చూసి నువ్వు నా బ్యాగ్ ఓపెన్ చేసావు కదా, నేను కూడా నువ్వు లేని టైం చూసి ఫ్యాన్లోకి వెళ్ళాను. కోప్పడుకు, క్యూరియాసిటీ కూడా ఆకలి లాంటిదే. అండ్ మన ఇద్దరం రూల్స్ బ్రేక్ చేసాం కాబట్టి వీఆర్ ఈవెన్ నౌ. సో నువ్వు ప్రపంచాన్ని సేవ్ చేద్దాం అనుకుంటున్నావు అనమాట. అవును. అందులో అంత వెటకారం ఏముంది? వెటకారం కాకపోతే అసలు ప్రపంచానికి ఏమైందని? వాటర్ సముద్రంలో ఉన్నాయి, మనం భూమి మీద ఉన్నాం, ఆకాశంలో పక్షులు ఎగురుతున్నాయి. అంటే అంత బాగానే ఉన్నట్టే కదా. నీకు ఇదంతా జోక్గా ఉందా? ఒకవైపు ఫినాన్షియల్ రిసెషన్ వచ్చి జాబ్స్ లేకుండా జనాలు రోడ్లపైకి వస్తున్నారు. ఇంకొక వైపు మయాన్ క్యాలెండర్ ఎండ్ అయిపోయి మళ్ళీ బిగిన్ అయింది. ఇంకో 2 yearsలో World War III రాబోతుంది. అసలు ప్రపంచంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నీకు తెలుసా? కరెక్టే, కానీ నువ్వు చెప్తున్న ఈ జాబ్స్ పోగొట్టుకున్నవాడు ఆ జాబ్లో జాయిన్ అవ్వకముందు నుంచి ప్రపంచం ఉంది. అండ్ మయాన్ క్యాలెండర్ రాసినవాడు ఇదే ప్రపంచంలో కదా పుట్టాడు. ఎప్పటి నుంచో వస్తుందనే ఆ వరల్డ్ వార్ కన్నా ఎన్నో ఘోరాలు, యుద్ధాలు ఈ ప్రపంచం చాలానే చూసింది. వాటికి చెల్లించిన ప్రపంచం నువ్వు చెప్పే వాటికి ఎండ్ అవుతుందంటావా? ఇప్పుడు నీ క్వశ్చన్కి నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ ఏదో ఒక రోజు I'll answer your question. గుడ్ లక్.
నిర్వాణ సొసైటీ. వెలుగు విలువ తెలియాలి అంటే చీకటిని చూడాలి. అలాంటి చీకటిని దాటిన వాళ్ళు, వెలుగుని ప్రపంచానికి తీసుకెళ్లే వాళ్ళు మాత్రమే ఇక్కడికి రాగలరు. ఈ ప్లేస్కి ఎవరికి వాళ్ళు అనుకుంటేనో యాక్సిడెంటల్గానో రాలేరు. సొసైటీ తలుచుకుంటేనే వస్తారు. ఈ క్షణం నువ్వు ఈ ప్లేస్లో ఉన్నావు అంటే, ఈ మాటలు వింటున్నావు అంటే, నీ చుట్టూ ఉన్న ప్రపంచం చీకటిలో మునిగిపోయింది. ఆ చీకటిని అంతం చేయడానికి, ప్రపంచాన్ని కాపాడడానికి ఏర్పడ్డ నిర్వాణ సొసైటీలో ఇప్పుడు నువ్వు కూడా ఒక మెంబర్వి. చీకటి మీద వెలుగు చేస్తున్న ఈ యుద్ధం ఎప్పుడు మొదలైందో, ఎప్పుడు పూర్తవుతుందో అనే ప్రశ్నలకు సమాధానాలు నీకు త్వరలోనే తెలుస్తాయి. సైనింగ్ ఆఫ్, నిర్వాణ. ఈ డైరీలో నువ్వు ఏం రాసావో నాకు అర్థం కావట్లేదు. ఏంటిదంతా? పొద్దున్నే మనం అనుకున్నాం కదా వీఆర్ ఈవెన్ అని. మళ్ళీ నా బ్యాగ్ ఎందుకు ఓపెన్ చేసావు? ఒక రూల్ ఒక్కసారి బ్రేక్ చేసినా 100 సార్లు బ్రేక్ చేసినా ఒకటే. అండ్ ఈ ప్లేస్లో ప్రతిదీ ఇంక్లూడింగ్ యూ అండ్ మీ బిలాంగ్స్ టు నిర్వాణ సొసైటీ. సో ఈ బ్యాగ్, ఈ బుక్ ఓపెన్ చేయడానికి నాకు నీ పర్మిషన్ అక్కర్లేదు. ఈ ప్లేస్కి ఎవరు రావాలన్నా, ఇక్కడ ఎవరు ఉండాలన్నా నువ్వు నేను కాదు, ఈ సొసైటీ డిసైడ్ చేస్తుంది. మూఢనమ్మకాలు. హలో, మూఢనమ్మకాలతో బ్రతకడానికి నేనేం దేవుణ్ణి నమ్మను. ఐ బిలీవ్ ఇన్ సైన్స్. మూఢనమ్మకాలు దేవుణ్ణి నమ్మిన వాళ్ళకంటే నమ్మని వాళ్ళకే ఎక్కువ. మోడర్న్ మూఢనమ్మకాలు అంటే ఈ సొసైటీ అబద్ధం అంటావా? నా దృష్టిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి సొసైటీ అబద్ధమే. అవి మనల్ని బతికిస్తున్నాయని మనం నమ్ముతున్నాం, కానీ వాటిని మనం నమ్మటం వల్ల అవి బతుకుతున్నాయి. ఇందాకేదో జర్నీ అన్నావు, అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఇలాంటి సొసైటీస్ అన్నిటికీ దూరంగా. నాకు దగ్గరగా. నాకు నీ గురించి తెలుసుకోవాలనుంది. అది నాకేం తెలియదు.